వెల్కమ్ బ్యాక్. నిన్న అసెంబ్లీ సమావేశాలు, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చూసినట్టయితే ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది హిల్ట్ పాలసీకి సంబంధించి. హిల్ట్పై రాజీ పడే ప్రసక్తే లేదు, వెనక్కు తగ్గేటువంటి అవకాశమే లేదు అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పుడు మేల్కొనకపోతే, ఇప్పుడు కార్యాచరణతో ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఢిల్లీలో కాలుష్యంతో ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో మన దగ్గర కూడా అటువంటి పరిస్థితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ హిల్ట్ పాలసీ. అయితే ఈ హిల్ట్ పాలసీ పైన పలు ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఎటువంటి విచారణకైనా సిద్ధం. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిల్ట్ వరకు ఉన్నటువంటి అన్నిటిపైన విచారణకు ఖచ్చితంగా సిద్ధం, విచారణ జరిపిస్తాం కావాలంటే అని చెప్పేసి అంటున్న పరిస్థితి చూసాం. అటు ప్రతిపక్షం నుంచి హిల్ట్ ను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున భూ పందేరానికి సర్కార్ పాల్పడుతోంది, లక్షల కోట్ల అవినీతి చేయబోతున్నారు అని చెప్పేసి అటు విమర్శిస్తున్నటువంటి క్రమం మనం చూసాము. అండ్ దీంతో పాటు ఎస్ఐఆర్ అండ్ ఉపాధి హామీకి సంబంధించి కూడా నిన్న సభలో కాస్త ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎస్ఐఆర్ పైన అటు అక్బరుద్దీన్ వాయిస్ రేస్ చేయడం, ఆ తర్వాత దీనిపై ఖచ్చితంగా నోటిస్తే డెఫినెట్గా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉండేది అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది, అందుకోసమే ఈ ఉపాధి హామీకి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడట్లేదు అని. సో ఈ మూడు టాపిక్స్కు సంబంధించి వాళ్ళ మనం మాట్లాడదాం. ముందుగా హిల్ట్ పాలసీ పైన వెళ్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. దత్తాత్రేయ గారు, హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం నుంచి నిన్న క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కాలుష్యాన్ని తగ్గించాలంటే పరిశ్రమలను అవుట్కు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది క్లియర్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈ పాలసీకి సంబంధించి గతం నుంచి కూడా మీరు పలు ప్రశ్నలు, పలు విమర్శలు సంధిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు నిన్న మాట్లాడిన తర్వాత మీకేమనిపించింది హిల్ట్ పాలసీకి సంబంధించి? ఇప్పుడు మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒక ప్లాన్డ్ యాక్షన్ తోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న భూముల వేలానికి గాని, లేకపోతే అరేక్ మాల్ ఫర్ సేల్, ఎంత తక్కువకు భూమి యజమానుల నుంచి తీసుకోవడమా, లేకపోతే అదే స్థాయిలో విలువగల భూమిని తక్కువ రేటుకు యజమానులకు అప్పచెప్పడమా? చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అదే స్థాయిలో భూమిని యజమానులకు తక్కువ రేటుకు అప్పచెప్పడమా అంటే ప్రభుత్వ రేటు కంటే కూడా తక్కువ 50% తక్కువకు, ఎస్ఆర్ఓ రేటుకు తక్కువకు ఈ భూముల యొక్క వేలాన్ని అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టుగా స్పష్టంగా నిన్న జరిగినటువంటి డిస్కషన్ క్లారిఫై చేస్తా ఉంది. సో మేమేమంటా ఉన్నామంటే ప్రభుత్వము ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే హైదరాబాద్ చుట్టూ, అంటే ప్రభుత్వంలో వారు తీసుకుంటుంది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలను మాత్రమే మేము ఓఆర్ఆర్ బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీటిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణ, ఎంత శాతం పారిశ్రామిక వార్డులు కాయలా పడ్డవి, ఎంత శాతం భూములు ప్రభుత్వం తన అండర్లోకి తీసుకున్నది, యజమానులే స్వతహాగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? సో వీటన్నింటిపైన ఒక క్లారిటీ లేకుండా ప్రభుత్వమే ఒక ఫిక్స్డ్ పాలసీని క్రియేట్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఒక చట్టాన్ని పొందుపరిచి ఒక పాలసీని రూపొందించి దాని వెనకాల ఆ ఎవరైతే చట్టాన్ని రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళ యొక్క భూ ఆకాంక్ష గాని, భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆశయాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిల్ట్ పాలసీ మేము చెప్తూనే ఉన్నాం. ఎందుకు ఇక్కడ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నాయి అంటున్నాము అంటే, ఇవాళ ఇప్పుడు హైదరాబాద్ లోపల ఉన్న ప్రతి భూమి యొక్క విలువ చాలా పెద్ద స్థాయిలో, జీడిమెట్ల కావచ్చు, బొల్లారం కావచ్చు, నాచారం కావచ్చు, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న భూముల ప్రస్తుత మార్కెట్ విలువని లెక్కగడితే ₹1,00,000 గజానికి తక్కువగా లేదు. ప్రభుత్వమేమో ఒకసారేమో మేము 4,000 ఎకరాల మాత్రమే క్రోడీకరిస్తా ఉన్నాం, తీసుకుంటా ఉన్నాం అని ఒకసారి అంటారు. ఒకసారేమో రోడ్లు ఇవన్నీ తీసేయంగా పోని మిగిలింది తీసుకుంటా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడతారు. నేనేమంటా ఉన్నా అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా వెంచర్లు చేసి యజమానులకు అప్పచెప్పలేదు. ప్రభుత్వం గంపగుత్తగా ఇగో పలానా ఇండస్ట్రీకి 1000 ఎకరాలు కావాలంటే 1000 ఎకరాలు అప్పచెప్పారు, ఇంకో ఇండస్ట్రీకి 500 ఎకరాలు కావాలంటే 500 ఎకరాలు అప్పచెప్పారు. మీరు 1000 ఎకరాలు అప్పచెప్పినప్పుడు, 500 ఎకరాలు అప్పచెప్పినప్పుడు వాటిని ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వాటిని రోడ్లు తీస్తున్నాము, నాలాలు తీస్తున్నాము, పార్కులు ఏర్పాటు చేస్తున్నాము, ఇవన్నీ తీసేయగా పోను మిగిలిన రేటు ఇది అని ఏ విధంగా యజమానులని మీరు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఒకటి, ప్రభుత్వం దీని వెనకాల ఉన్నటువంటి ఒప్పందం ఏంది అసలు? మీకు యజమానులకు గాని, మీకు
ప్రభుత్వం ఉన్న పెద్దలకు ఉన్నటువంటి లోపాయికార ఒప్పందం ఏంది అనేటువంటిది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ భూముల విషయంలో చాలా స్పష్టంగా మార్కెట్ రేట్ ప్రకారం లేదా ఎస్ఆర్ఓ రేట్ ప్రకారమైన జరగాల గాని ప్రభుత్వమే ఎస్ఆర్ఓ రేట్ లో 50% కు మేము దారాదత్తం చేస్తామని అంటున్నది అంటే దాని వెనకాల అంటే చాలా దత్తాత్రేయ గారు ఈ భూములకు సంబంధించి వేలం ద్వారా ఏమన్నా కేటాయించాలంటున్నారా, లేదంటే వీళ్ళకి వేరే దగ్గర కేటాయించి అవి స్వాధీనం చేసుకొని చేయాలంటున్నారా? మీ సజెషన్ ఏంటి? జోష్ణ గారు, ఇవి కేటాయించేటువంటి భూములు కావు, యాజమాన్య హక్కుల విషయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మేము ప్రభుత్వం ఎప్పుడైనా కూడా భూములను 3 రకాల యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. 100% యాజమాన్య హక్కులు కల్పించిన పారిశ్రామిక కారిడార్లు, ₹1కి 99 సంవత్సరాల యజమాన్య హక్కులు కల్పించినటువంటి పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వంతో కేవలం ఒప్పందం చేసుకుని లీజుకు తీసుకున్నటువంటి కారిడార్లు. ఈ మొత్తం 3 రకాల కారిడార్లలో, పారిశ్రామిక కారిడార్లలో ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే 100% అప్పయిపిన భూములకు ఒక రేట్ అంటుంది, 99 సంవత్సరాలకు ₹1కి తీసుకున్న భూములని ఒక రేట్ అంటా ఉంది. పారిశ్రామిక వార్డులో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఏ రకమైనటువంటి కాయలలో ఉన్నాయి, ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో ఉన్నాయా, పరిశ్రమలు నడిపే పరిస్థితిలో ఉన్నాయా, వీటన్నిటిపైన ఏ విచారణ లేకుండా యజమానులతో కుమ్ముక్కై భయపెట్టి బెదిరించి ఆ పారిశ్రామిక యజమానులతో ఒక ఒప్పందం చేసుకుని ఇగో ఇవాళ ఈ భూ కుంభకోణానికి నాంది పలికింది అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆధారాలతో దత్తాత్రేయ గారు నిన్న డిప్యూటీ సీఎం గారు హిల్ట్ పాలసీకి సంబంధించి మాట్లాడుతూ వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు, అయితే మీరు విమర్శలు చేస్తున్నారు కాబట్టి మేము ఎటువంటి విచారణకైనా సిద్ధం, విచారణ జరిపిద్దాము అని చెప్పేసి అంటున్నారు కదా. వీఆర్ వెల్కమింగ్ మేడం. జోష్ణ గారు, మేమేమంటున్నామంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తున్నాము అంటుంది అంటేనే అంత పెద్ద స్థాయిలో దాంట్లో భూ కుంభకోణానికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కృతనిశ్చయంతో కంకణం కట్టుకుని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరిపి తీరుతాం అంటే ఎంత పెద్ద స్థాయిలో దీని వెనకాల భూ లావాదేవీలు, భూ కుంభకోణం జరుగుతుంది అనేటువంటిది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. విచారణ అంటా ఉన్నారా? ఎస్, మీరు కాదు మేము కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దాం. ఎన్ని ఎకరాలను మీరు ప్రభుత్వం స్వాధీనం చూసుకోబోతా ఉంది, ఎన్ని ఎకరాలను బయటకు తరలించబోతా ఉన్నారు, యజమానులతో మీకు జరిగిన ఒప్పందాలు ఏంది, మీరు ప్రభుత్వాలకు అప్పజెప్తున్న భూముల్లో ఏ స్థాయి ఎకరాల భూములను అప్పజెప్తా ఉన్నారు, మొత్తం పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్ కి మధ్య మొత్తం 22 ఇండస్ట్రియల్ కారిడార్లు హైదరాబాద్ లో ఉంటే 2 తరలించడం జరిగింది. ఇప్పుడు 20 ఇండస్ట్రియల్ కారిడార్లని, ఆ 20 ఇండస్ట్రియల్ కారిడార్లలో ఉన్న భూముల మొత్తం వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాస్ సార్, మీరేం చెప్తారు? అంటే బీజేపీ కూడా పెద్ద ఎత్తున హిల్ట్ పాలసీకి సంబంధించి ఆరోపణలు చేసింది, నిన్న సభలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అని అనుకుంటున్నాను. సో దీని తర్వాత మరి బీజేపీ ఒపీనియన్ ఎట్లా ఉంది ఏంటి? ఒక్కటి జ్యోష్ణ గారు, సర్కార్లో ఫేర్నెస్ లేదు. ఈ యొక్క బోనఫైడ్ ఇంటెన్షన్ లేని కారణంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రపోజల్ ముందర తీసుకొచ్చినారు. చాలా చాలా పెద్ద మొత్తంలో అవినీతి. బహుశా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం టోటల్ 5 year టర్మ్లో, టెన్యూర్లో ఇంతకన్నా పెద్ద ఆర్థిక లావాదేవీలు అండర్ టేబుల్ జరిగేటువంటి ఒక అవకాశం దీనికి పెద్ద మొత్తంలో దొరుకుతా ఉన్నది. గతంలో సర్కార్ సంపాదించినటువంటి డబ్బులలో కేసీఆర్ గారు వారి పార్టీ నాయకుల నుంచి మాట్లాడుకొని కేసులు లేకుండా అగ్రిమెంట్ చేసుకునే దాంట్లో సంపాదించుకుంటూ ఉన్నట్టు బయట మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొని యాక్షన్ తీసుకోకుండా. ఇప్పుడు కొత్తగా ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, సుమారు 9,000 పైచిలకు ఉన్నటువంటి ఒక భూముల్ని, ఎకరాల భూముల్ని ఏ రకంగా అసలు పాలసీ అంటూ ఓపెన్ గా పెట్టకుండా ఇంటర్నల్ గా వారి యొక్క ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ని కాపాడుకునే విధంగా పాలసీ తయారు చేస్తా ఉన్నారు. మళ్ళీ రాదు అవకాశం. 10 ఏళ్ళు మాకు పవర్ లేకుండా ఇప్పుడు మూక దొరికినప్పుడు సంపాదించుకునే ఉద్దేశంతోనే ఈ ఎక్కడైనా కానీ నాకు ఇప్పటికి కూడాను జ్యోష్ణ గారు, ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో అసలు ఏ కారిడార్లో ఎన్ని యాక్టివ్గా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్కార్ 99 years గా ఇంకా కమర్షియల్ లీజ్కి ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి, వాటి పిక్చర్ ముందర పెట్టండి. ఓటర్ లిస్ట్ ఎట్లయితే పెడతారో అటువంటి లిస్ట్ ముందర పెట్టండి. ఏ ప్లాట్ ప్లాట్ యాక్టివ్ గా ఉన్న అక్కడ ఇండస్ట్రీ నడుస్తా ఉన్నది. ఒకవేళ ఇనిషియేటివ్ తీసుకోకుండా క్లోజర్ ఎప్పుడో అయి ఉన్నది, అటువంటి వాటికి మళ్ళీ వాళ్ళను ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం. ఇంకా కొన్ని చోట్ల అసలు స్టార్టే కాలేదు, మా ఇంటి పక్కన ఇక్కడ జీడిమెట్ల దగ్గర ఇండస్ట్రియల్ రోడ్ మీద ఆ జోన్ ఉంది, అక్కడ ఇండస్ట్రీసే లేవు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎట్లా హక్కులు కల్పిస్తారు? ఆ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినవి ఉంటే ప్రభుత్వం చెందాలి. ఆ భూములు కనుక సర్కారీ ఉండి
మీరు ఇండస్ట్రీ పెట్టడానికి మేము ఇస్తున్నామని చెప్పిన తర్వాత కూడా చెయ్యకుంటే వాళ్ళు ఇనిషియేటివ్ చేయకుంటే ఆ భూములు మళ్ళీ వాళ్ళకు ఎట్లా ఇస్తారు వాళ్ళకు? రెండవది ఇది చాలా పెద్ద సీరియస్ అలిగేషన్ అగైన్స్ గవర్నమెంట్. వాళ్ళు ఆలోచించి ప్రజల ముందర మీలో గనక ఫెయిర్నెస్ ఉంటే, మీలో గనక నిజాయితీ ఉంటే ఈ యొక్క వాస్తవాలను పిక్చర్ ముందర పెట్టాలి, పేపర్లో నోట్ ఇవ్వండి ఆ యొక్క వాస్తవ స్వరూపం. రెండవది నాకు అర్థం కాదు, ఇప్పటికే మీ పేపర్లో బ్యానర్ ఐటమ్ మీరు చదివినారు. ఇప్పుడు ఢిల్లీ యొక్క వాతావరణం గురించి, బీజింగ్ గురించి చెప్పినారు. బీజింగ్ తరహాలో అక్కడ ఢిల్లీని క్లీన్ చేయాలని. మళ్ళీ ఇక్కడ కూడా అర్బనైజేషన్ చేస్తూ ఉంటే ఎట్లమ్మా? ఈ యొక్క రాష్ట్ర అవసరాలకు, క్యాపిటల్ సిటీకి అవసరాలకు మీరు పదే పదే విదేశాలకు టూర్ చేయడానికి, స్టడీ చేయడానికి పోతా ఉంటారు. ఆ విదేశాల పెద్ద నగరాలన్నీ కూడా ఇంత కంజెషన్ ఉండవు. సిటీస్ అన్ని కూడా పార్కులు, చెట్లు, ప్లే గ్రౌండ్లు, అనేక థియేటర్లు, అనేక రకరకాలుగా ఆ యొక్క వాతావరణం ఉంటాయి అక్కడ. క్లీన్లీనెస్, హైజీనిక్, మళ్ళీ ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందే ఈ రకమైనటువంటి వాతావరణం ఉండకూడదు, కాలుష్యం పెరగకూడదు, ఇప్పుడు భవిష్యత్ తరాల కోసం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు కదా. సో అక్కడ ఇంప్లిమెంట్ ఏం చేయబోతున్నారు? ఆ పాలసీ ముందర పెట్టండి. దాన్ని మేము అదే అంటున్నారు, పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతల పెడదామంటున్నారు. అవును అవును, దానికోసం 4,000 ఎకరాల భూసేకరణ చేశాము, ఇంకా 10,000 ఎకరాలు చేశాము. మొత్తానికి మొత్తం ఆల్మోస్ట్ ఏ పారిశ్రామిక వాడిని వదిలేది లేదు, అన్నిటి పంపిస్తాం అంటున్నారు. పంపియండి, అక్కడ కాలుష్యం చాలా అవుతుంది. ఈ భూములు ఏం చేస్తారు? ఈ సిటీకి ఏం కావాలంటే ఇక్కడ కూడా మీరు అర్బనైజ్ చేస్తారు, ప్లాటింగ్ చేస్తారు కదా, అవునా కాదు? ఇక్కడ కూడా అవే తరాలు మీరు హర్రాజ్ చేసి డబ్బుల కోసం బాకీలలో ఈఎంఐ కట్టడానికో లేకుండా ఇంకో రకంగా కమిషన్ తీసుకోవడానికి అమ్మకానికి పెడితే, టెండర్లు ఓపెన్ యాక్షన్ పెడితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ అర్బనైజ్ మళ్ళీ పెరిగిపోతుంది కదా. కొద్దిగా ఆలోచించండి సర్కార్. ఈ యొక్క హైదరాబాద్ ఓపెన్ లో పెట్టకుండా ఒకవైపు పాత ఎస్ఆర్ఓ పద్ధతిలో వాళ్లకు అంటే ల్యాండ్స్ ను కన్వర్ట్ చేయకుండా ఏం చేయాలంటారు? మీరు ఇండస్ట్రీ పొల్యూషన్ ఇచ్చేటువంటి ఒక ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడం కాదంటలేను. ఈ ల్యాండ్ ఏం చేయబోతా ఉన్నారు మీరు? ఈ యొక్క ల్యాండ్స్ అన్ని కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఏవైతే 22, 21 ఉన్నాయో, 20 ఉన్నాయో, ఆ భూముల్లో మీరు ఏం చేయాల్సుకున్నారు? అది చాలా పెద్ద 9,000 ఎకరాలు ఇప్పుడు మీరు ఇచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏం చేయబోతున్నారు తెలవాలి కదా. నేను చెప్పేది ఒకటే, కాలుష్య రహిత సిటీగా హైదరాబాద్ ఉండాలి. మరో బాంబేనో, మరో ఢిల్లీనో, మరో బెంగళూరు లాగా కాకుండా హైదరాబాద్ ఒక్కొక్క మోడల్ సిటీగా ఈ యొక్క రాష్ట్రానికి, దేశానికి, విదేశాలకు సౌకర్యవంతమైన సిటీగా ఉండాలి. నినాక మొన్న కట్టినటువంటి ఒక హైటెక్ సిటీ ఆ యొక్క గచ్చిబౌలి ఏమైంది ఇప్పుడు? ఆ ప్రాంతంలో గంట కన్నా మినిమం గంటన్నర పడుతుంది సాయంత్రం పూట కానీ, ఈ ప్రైమ్ టైంలో కానీ 9-10 గంటలు. సేమ్ అదే అయితే ఈ భూములు కూడా ఆ కన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. యూ డోంట్ ఎంకరేజ్ మైగ్రేషన్స్, యూ డోంట్ ఎంకరేజ్ అర్బనైజేషన్. దట్ షుడ్ బి ది పాలసీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఓకే, ప్లాట్స్, ఫ్లాట్స్ అట్లా కాకుండా పార్క్స్, కాలుష్యాన్ని తగ్గించే విధంగా వీటిని ప్లాన్ చేయాలంటారు ఈ స్థలాల్లో. అవును, మీరు సలహాలు తీసుకోండి. నాకు తెలిసి ఆ యొక్క మంత్రివర్గంలో ఎటువంటి విషయాల మీద ఆలోచించేటువంటి ఒక నిజాయితీ లేదు. దే ఆర్ హ్యావింగ్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. అందరూ 9-10-12 మంత్రులు దాంట్లో 5-6 చాలా హుషారు ఉన్నారు. ఆ హుషారులకు మొత్తం కూడా పెద్ద మొత్తంలో పంచుకోనికి ఎక్కడో అక్కడ షేర్ పంచుకునేటువంటి. మరి అర్బనైజేషన్ గురించి ఆలోచించకుంటే ఎట్లా అర్థం కాదు. దేశంలో చూస్తున్నాం కదా, 1 కోటి పైన పాపులేషన్ అన్ని కూడా ఏ రకంగా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. కళ్ళ ముందర యొక్క ఉదాహరణ ఉన్న తర్వాత కూడా ఆ ఢిల్లీలో భయంకరమైన వాతావరణ కాలుష్యం ఉన్నది. అటువంటి కాలుష్యం ఇక్కడ నగరానికి అందించేటువంటి ప్రయత్నం మీ యొక్క చొరవ కారణంగా. ఒకసారి కాంగ్రెస్ వాయిస్ కూడా తీసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇంద్రా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ అండి. విన్నారు ఇప్పటి వరకు హిల్ట్ పాలసీకి సంబంధించి పలు ఆరోపణలు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా పాలసీకి సంబంధించి ఫస్ట్ లైన్ ఏంటంటే పొల్యూషన్ ని తగ్గించుకోవాలి, భవిష్యత్ తరాల కోసమే ఈ తెచ్చిన పాలసీ అని చెబుతున్నటువంటి క్రమంలో పాలసీకి సంబంధించి అంటే ఇండస్ట్రీని అక్కడికి తరలిస్తే ఇక్కడ ఏమి ఏర్పాటు చేస్తారు అనేది అటు శ్రీనివాస్ గారు అడిగినటువంటి క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం ఇవి పెద్ద ఎత్తున అంటే పాత ఎస్ఆర్ఓ పద్ధతిలో చేస్తే అసలు ఎంత వస్తుంది, ఆ వచ్చేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఇది ఎవరికో మేలు చేయడానికే, దీని వెనుక మళ్ళీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేటువంటి పలు ఆరోపణలు అటు బీఆర్ఎస్ నుంచి కూడా వింటూ ఉన్నాము. సో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకు, మీకు అలాగే హెచ్ఎండి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మీరు ఒకటి గమనించినట్లయితే వీళ్ళ బ్యానర్ ఐటమ్ కూడా ఒకటి వచ్చింది, గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ అని చెప్పేసి ఒక చూస్తున్నాం మనం. అంటే హైదరాబాదు ఆ పరిస్థితిలోకి దిగజారకూడదు అనేది ఒక భవిష్యత్తు ప్రణాళికతోటి దూరదృష్టితోటి ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తూ ఉన్నప్పుడు, సో దాంట్లో ప్రతిపక్షాలకు ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది, ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. సో ప్రభుత్వము పాలసీ చేయకముందే జస్ట్ ఒక డిస్కషన్ పెట్టినప్పుడే ఆరోపణలు మొదలు పెట్టినారు. ఏంటి 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారు. నిన్న మంత్రి గారు చాలా క్లియర్ గా క్లారిటీగా అసెంబ్లీ సాక్షిగా తను వివరించడం జరిగింది. ప్రతి బిల్లు ఒక ఆసుపత్రి లాగా తయారయ్యే అవకాశం ఉంది, పిల్లలకు ఆడుకొని ఒక బొమ్మలు ఎట్లిస్తున్నామో నెబులైజేషన్స్ కూడా అలా ఇచ్చే పరిస్థితి దాపురించబోతుంది. అలాగే ఇండస్ట్రీస్ ని ఏర్పడినటువంటి దాంట్లో పూర్తిగా అంటే హైదరాబాద్ అనేది విస్తరించిపోయింది. ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ వైపుకి వెళ్తున్న సందర్భంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ జోన్స్ ఏదైతే అంటే 2013కి ఏదైతే మనం జోన్స్ ని కొన్ని ఏర్పాటు చేసుకున్నామో, అటు కూకట్పల్లి అయిండొచ్చు, మియాపూర్ అయిండొచ్చు, తర్వాత బాలానగర్ ఏరియా అయిండొచ్చు, ఐడిపేల్ ఏరియా అయిండొచ్చు, ఇట్లా ఉన్నటువంటి ఈ ఏరియాస్ ని మనము కొంత దానిని ఎక్స్పాన్షన్ వైపుకి తీసుకెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు RRR కి వచ్చేసిన సందర్భంలో తర్వాత దాని యొక్క రోడ్ వైడింగ్ కూడా మనం పెంచుకున్నాం. సో ఇక్కడ అర్బన్, సెమీ అర్బన్ అని ఒక కొంత కాలనీస్ లాగా ఇండస్ట్రియల్ కారిడార్ గా ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. సో స్వచ్ఛందంగా ఎవరైతే ఆ రోజు ప్రభుత్వము వాళ్ళకి ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కోసం ఇచ్చిందో వాళ్ళ యొక్క స్వచ్ఛందం ద్వారానే మీరు TI పాస్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఇది పారదర్శకమైనటువంటి పాలసీ. అంటే ఇందిరా గారు, ఫస్ట్ ప్రయారిటీలో ఇప్పుడు ఏంటి, మూతపడ్డటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి డెసిషన్ ఉంటుందా, లేదా రన్ అవుతున్నటువంటి వాటియా? అక్కడ భూమి కేటాయింపు జరిపితే వాళ్ళు అక్కడికి తరలి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకం ఉంటుంది, అండ్ కార్మికులకు సంబంధించి వాటికి సంబంధించి ఏంటి డెసిషన్స్ తీసుకో? సో ఎక్కడో కొంత క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మూతపడ్డవి అంటే వాటితోని ప్రస్తుతం కాలుష్య ఉద్గారాలకు సంబంధించి ఎటువంటిది లేదు. బట్ ఇక్కడ జోన్స్ ఏర్పాటు చేసి అపార్ట్మెంట్స్ లేసినట్టయితే, ఇంతకుముందే ఈవెన్ హైకోర్టు జడ్జి కూడా అన్నారు, అంటే కారు ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నటువంటి క్రమంలో అటువంటివి ఏర్పాటు చేస్తే మళ్ళీ ఒక్కో కారు పుట్టుకొస్తుంది ఇంటికొకటి. సో ఇక్కడ మూతపడ్డటువంటి పరిశ్రమను తీసేసి అక్కడ ఇటువంటిది ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటి, అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని మనము ఇవాళ తయారవుతుందని గుర్తుంచుకోవాలి. కార్ వస్తుంది అంటే పెట్రోల్ డీజిల్ కి బదులుగా ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసము ఎలక్ట్రికల్ కార్స్ వస్తున్నది కూడా గమనించాలి. సో రెండో విషయం ఏంటి అంటే ఇండస్ట్రీస్ ని మూసివేయబడ్డటువంటి ఇండస్ట్రీస్ కి వాళ్ళకి అల్టిమేట్ గా మీరు ఫర్దర్ గా దీనిని షిఫ్ట్ చేసి ఇంకో దగ్గరికి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవడం కోసము మేము రాయితీలు ఇస్తాము, కొత్తగా డెవలప్ చేసుకోవడం కోసం ఇస్తామనేది ఒకటి పెట్టారు. రెండోది ఏంటి అని అంటే మీరు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దాన్ని బట్టి మీరు జోన్ ని సెలెక్ట్ చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ 100% ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశము పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఎవరైతే భూ యాజమానులు ఇండస్ట్రీస్ యాజమానులు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనంటే, ఒక ఇండస్ట్రీ ఆల్రెడీ డెవలప్ అయ్యి అక్కడ ఆ ఏరియాలో ఉన్నప్పుడు దాని పొల్యూషన్ కంట్రోల్ చేయనటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని అలాగే కొనసాగించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఆల్రెడీ ఏమంటారు లెడ్, మెర్క్యూరీ ఇలాంటి వాటితోటి భూమిలో కలిసిపోయి వాటి ద్వారా ఆ నీళ్ల ద్వారా ప్రమాదము పొంచుకొచ్చినటువంటి పరిస్థితి
పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ మినిమైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ హక్కులు వాళ్ళకే కల్పించారు. ఇవాళ ఇక్కడ నిర్బంధమైనటువంటి నిర్ణయాలు కాకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి యాజమాన్య హక్కుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది గమనించాలి. సో ఇప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రతిపక్ష నాయకులకు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఎవరైనా ఎక్కడైనా ఏ యజమానులైనా కూడా ప్రభుత్వము మా దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుంటుంది, మా ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయనియట్లేదు, మాకు ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది, మమ్మల్ని కాపాడండి అని ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించినారా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చినారా, వస్తే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం. సో అలాంటిది లేనప్పుడు మనము దాన్ని ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిన్న ఒక పాలసీ చాలా బ్రహ్మాండంగా ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గిల్ట్ తెచ్చింది. ఈ గిల్ట్ లో ఏం చేస్తున్నారు వాళ్ళు? గిల్టులో నేను ఆ మధ్య కాలంలో కేటీఆర్ గారు ఒక 5,000 సంబంధించిన 5 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఆ నష్టం జరగబోతున్నది, కుంభకోణం జరగబోతుందని చెప్పినప్పుడు కేటీఆర్ హయాంలో జరిగినటువంటి వాటి పట్ల నేను ఒక చిన్న నోట్ కూడా ఆ రోజు రిలీజ్ చేస్తున్నాను నేను. సో ఇవాళ బాలానగర్ ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు కొద్ది మంది అంటే ఆయనకి బినామీలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళ బినామీలుగా పెట్టుకొని ఏ ఏరియాలో ఇవాళ ఒక లిక్కర్ కంపెనీని తీసుకొని ఒక దాన్ని ఏ విధంగా రెసిడెన్షియల్ ఏరియా కోసం విల్లాలు వేస్తున్నాయో చూపించాను. అట్లాగే ఇవాళ ఒక గాజ్ ఫ్యాక్టరీని తీసుకొని ఏ విధంగా మీరు చేస్తున్నారో చెప్పినాము. సో ఇవాళ బాలానగర్ ఏరియాలో ఎవరి బినామీలతో ఉన్నాయో చెప్పినాము. దాదాపు ఒక 2,000 ఫైల్స్ దాకా దాదాపుగా వాళ్ళ హయాంలో వాటిని పూర్తిగా ఏమంటారు ఆ హక్కులను, యాజమాన్య హక్కులను మార్చే ప్రభుత్వ భూములను వాళ్ళ పేరు పైన ఇచ్చినటువంటి దాఖలాలు కూడా వాటిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం. అంటే ఇందిరా గారు గతంలో బీఆర్ఎస్ పాలసీస్ కు సంబంధించి వాళ్ళు అంటే ఇప్పుడు పాత ఎస్ఆర్ఓ పద్ధతిలో మీరు కన్వర్షన్ కు సంబంధించి చెప్తే వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ కు సంబంధించి మార్కెట్ వాల్యూ కావచ్చు అండ్ ఎస్ఆర్ఓ కన్నా కూడా అదే 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారం అంటే వాళ్ళు ఎక్కువ రెట్లు పెడితే ఇక్కడ ఎస్ఆర్ఓలని మీరు 30 to 50% అనేది కుదించడం అనేది వాళ్ళు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం కదా. ఇప్పుడు ఎస్ఆర్ఓ దానికి సంబంధించి శ్రీధర్ అన్న ప్రెస్ మీట్ పెట్టడం ఆ రోజు నేను కూడా ఉన్నా, దాంట్లో శ్రీధర్ చాలా క్లారిటీగా ఇచ్చినారు. సో వీళ్ళు కేవలము వాళ్ళు ఊహించుకొని మాట్లాడుతున్నారు, లేనటువంటిది ఎట్లా వస్తుంది 30% అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ఇంకా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్లియర్ క్లారిటీ తోటి పాలసీ అన్నది మీ ముందు ఉంటుంది అన్నది సందర్భంగా గుర్తు చేస్తూ నిన్న డిస్కషన్ జరిగే సందర్భంలో అలాగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా చెప్పేటువంటి బీఆర్ఎస్ వాళ్ళు నిన్న డిస్కషన్ లో ఎందుకు లేరు అని అడుగుతున్నాను. బయట మాట్లాడడం కాదు కదా, చర్చ జరిగిన దగ్గర టెక్నికల్ గా రికార్డ్ అయ్యే దగ్గర ఆ డిస్కషన్ లో మీరు ఎందుకు లేరు? ఇప్పుడు ప్రజల భూములు కాపాడాలన్న ఇంటెన్షన్ మీలో ఉంది అనుకుందాము, మరి ఉన్నప్పుడు చర్చలో మీరు ఉండాలి కదా, ఎందుకు లేరు నిన్న మీరు చర్చలో? అది కదా ఇంపార్టెంట్. మీకు బయట రాజకీయం ఇంపార్టెంట్. బయట వెళ్ళి రాహుల్ గాంధీ మా మీద ఏమంటారు రేవంత్ రెడ్డి గారిని ఆ ఓడి చెప్పాలంటే నాకే బాధగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని అలాంటి పదాలు కేటీఆర్ మాట్లాడడానికి సమయం ఉన్నది, రాజకీయాలు చేయడానికి సమయం ఉన్నది, కానీ ప్రజల సమస్యల పట్ల పరిష్కార దిశగా చర్చ జరిగే దగ్గర మాత్రం అసెంబ్లీలో కూర్చునేటువంటి దమ్ము లేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కవిత దత్తాత్రేయ గారు మీరే సమాధానం చెప్పాలి. వీటికి సంబంధించి చర్చ లాంటివి ఏవీ లేనప్పుడు పాలసీ ఇందిరా గారు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన టైం ఇందిరా గారు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన టైము. దత్తాత్రేయ గారు గతంలో హిల్ట్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడారు. ఒక 4-5 రోజులు ఒక 15 రోజుల క్రితం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ దీనిపైనే మాట్లాడారు, ప్రతిరోజు దీనిపైనే మాట్లాడారు, ఎక్కడికి వెళ్ళినా హిల్ట్ పాలసీకి సంబంధించే మాట్లాడారు. ఒకవైపు అసెంబ్లీలో చర్చ ఉంటే ఎందుకు వెళ్ళనట్టు? మేము చాలా స్పష్టంగా బిగినింగ్ ఆఫ్ ద అసెంబ్లీ సెషన్స్ లోనే మా నాయకులు అసెంబ్లీకి అటెండ్ అయ్యి మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఇవ్వాలని చెప్పేసి బీఏసీ మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా మా ప్రతినిధులు అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి వాటా మొత్తాన్ని కూడా ఆంధ్ర దోచుకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో ఇవాళ తెలంగాణకు నీటి నష్టాలు తీసుకొస్తున్నారు, నీటి కష్టాలు తీస్తున్నారు అనే ఉద్దేశంతో మాకు పూర్తి స్థాయిలో మేము తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రాజెక్టులు గాని నీటి దోపిడీకి మేము అడ్డుకున్న తీరు గాని మాకు అవకాశం ఇవ్వాలని చెప్పినాము. ఓకే దత్తాత్రేయ గారు పాలసీ అప్పుడు వెళ్ళాలి కదా, ఎందుకంటే మీ దగ్గర చాలా ప్రూఫ్ మాట్లాడారు కదా. ఇవాళ
నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము అటు డిప్యూటీ సీఎం తోటి ఇటు అసెంబ్లీ సెషన్స్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు తోటి ఆడిచ్చిన అబద్ధాలన్నీ కూడా భూమి కేంద్రంగా జరిగినటువంటి బిల్సే. ఒకటి నంబర్ 1 ఫస్ట్ బిల్ ఏంది, ఇల్టు చట్టం పైన తాత్కాలిక చర్చనే జరిగింది, పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఆ పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా అసెంబ్లీలో చర్చ పెట్టారు. ఒక దానం నాగేందర్ ఒపీనియన్ తీసుకున్నారు, ఇంకొక ఎవరితో తీసుకున్నారు, అయిపోయింది, అక్కడితోనే ఆపేసారు. కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల విలీనం కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ల విస్తరణ కావచ్చు, దీని వెనకాల కూడా భూ కుంభకోణం దాగుంది అనేటువంటిది మేము చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. వాస్తవాలను కూడా త్వరలోనే బయట పెడతాం. ఈ రెండు అంశాలు కాకుండా సభలో ఉంది, ఒక్క సెకండ్ అండి, బీజేపీ సభలో ఉంది, వాళ్లకు వాళ్ళ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఇచ్చారు కదా, అప్పుడు బీఆర్ఎస్ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉండదా? తాత్కాలికమా లేదా పెద్ద చర్చనా? వినండి, మీరు అంటున్నది చాలా వ్యాలిడ్ ప్రశ్న. బీజేపీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా లోపాయకార ఒప్పందంతో పనిచేస్తుందో, ఎన్ని చట్టాలకు తల ఊపి మేకల్లాగా తల ఊపి ఆ బిల్లులకు ఆమోదం తెలిపే ప్రయత్నం చేశారు. మేము అట్లా చెప్పమండి, తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం మేము చెయ్యం. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడు చెవులో పోయి చెప్పిన విన్నడు అనే అబద్ధమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటు తెలంగాణ రాష్ట్రంలో నవ్వుల పాలు చేస్తా ఉంది. ప్రజలందరూ నవ్వు, ఇన్ని అబద్ధాలకు అది సాక్ష్యంగా నిలిచింది అసెంబ్లీ. ఇవాళ ఈ ఇల్టు చట్టం విషయంలో ఇందిరా శోభనక్క మాట్లాడుతూ చాలా స్పష్టంగా, ఇందిరా శోభనక్క డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు 30% ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాము, 200% చెల్లించాలనేటువంటిది ఒక అంశము, 100% ఫీజు కట్టాలనేటువంటిది ఇంకొక అంశం విషయంలో బిల్లు చాలా స్పష్టంగా డిస్కషన్ లో పెట్టినటువంటి డిస్కషన్ ఇంకా పూర్తి కాలేదు. ఆ ఇల్టు పాలసీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కానీ దాని వెనకాల ఇప్పుడు జస్ట్ ఒక వదిలేసారు అన్నాడు, అట్లా పెట్టి వదిలేసారు. దాని వెనకాల వచ్చే ఆబ్జెక్షన్స్, కంప్లైంట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి తర్వాత ఆలోచిస్తారో ఏమో తెలియదు. కానీ అది పూర్తి స్థాయిలో ఇల్టుపై రాజీ ప్రసక్తి లేదంటున్నారు కదా. అంటే కృతనిశ్చయంతో ఉన్నారు, కంకణం కట్టుకొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్నటువంటి భూములు యజమానులు ఎవరైనా వచ్చి కలుస్తున్నారంటే ఇక్కడ 2 రకాల భూ కుంభకోణం జరుగుతా ఉంది. ఒకటి, ప్రభుత్వ దాంట్లో భాగస్వాములు అవుతున్నారు. మీరు ఒక లైన్ లో చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లోకి కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటుందంటే, బీజేపీ వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కొన్ని సూచనలు చేసి అది కూడా వాళ్ళు కొంత చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ కూడా అవకాశం ఇచ్చినారు కదా, ఫుల్ ఫ్లెడ్జ్ లో రానప్పుడు మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ ప్రాపర్ గా ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం తీసుకోవడం సిద్ధంగా చూద్దామండి. ఇప్పుడు హిల్ట్ పాలసీకి సంబంధించి సమగ్రంగా పూర్తి స్థాయిలో అసలు ఈ పాలసీ ఎలా ఉండబోతోంది, ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించే కాకుండా ఇందిరా గారు పొల్యూషన్ ని కాపాడాలి, ఇవాళ హైదరాబాద్ ని కాపాడుకోవాలి, భవిష్యత్తు ఇవ్వాలి అని మేము చేసే ఆలోచనలు బీఆర్ఎస్ కి ఇందిరా గారు హిల్ట్ పాలసీకి సంబంధించి సమగ్రంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ పాలసీ ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ వరకు ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని తర్వాత అవి మూతపడ్డ పరిశ్రమల లేదా కాలుష్యాన్ని వెదజల్లుతున్నటువంటి పరిశ్రమల, బొల్లారంకు సంబంధించినటువంటిది ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, కాలుష్యాన్ని తగ్గించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు ఎలా ముందుకెళ్లబోతున్నారు, అండ్ పరిశ్రమలను తరలిస్తే ఆ కార్మికులకు సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, అండ్ ఇక్కడ ఆ భూములను ఏం చేయబోతున్నారు, ఏంటి, ఎంత ల్యాండ్ బ్యాంక్ అవసరం అవుతుంది, అట్ ద సేమ్ టైం అవుటర్ లో ఎంత సేకరించారు, అండ్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ భూములకు సంబంధించి అంటే మల్టీ జోన్స్ రకరకాలుగా చెబుతున్నటువంటి క్రమంలో అలాగే ఉంటుందా, దాంతో ఎంత నిధులు సమకూరే అవకాశం ఉంది, లేదంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మున్ముందు తెలియజేస్తారని అనుకుంటున్నాం.